కంగారు పడకండి సిద్ధార్థ గారు, నేను మీ స్నేహితులు లాంటి వాడిని. మీ వల్ల మా బిజినెస్లన్నీ దెబ్బతున్నాయి. మీకెంత కావాలో చెప్పండి. లంసమ్గా ఇమ్మంటారా, ఇన్స్టాల్మెంట్లో ఇమ్మంటారా, మీ ఇష్టం. నెలకి 4-5 లక్షలు ఇవ్వటం మా వాళ్ళకి పెద్ద కష్టమేం కాదు. అలా కాదని మొండికేస్తే ఇప్పుడు హాస్పిటల్లో బెడ్ మీద ఉన్నావు, రేపు శ్మశానంలో ఉంటావు. అర్థమైందా? Open that one, Karim. Marcho. Come out. Uncho hairstyle, Marcho. Yeah. Good eyes. Is it okay, sir? A little bit down. Yes. Now put the mustache. Kuncho tagichu. Yes. This is the guy, Karim. వీడేవాడు. వీడి ఫోటో ఇమీడియట్ గా ప్రింట్ అవుట్ ది. ఈ ఫోటో ప్రతి స్టేషన్ కి పంపింది. ఈ పోలికలతో ఎవరు కనిపించినా అరెస్ట్ చేయండి. ఒకసారి పాత రికార్డ్స్ కూడా చెక్ చేయండి. ఓకే సార్. అండ్ వన్ థింగ్ సార్, మీ ఫోటో మెమరీకి హ్యాట్స్ ఆఫ్ సార్. మెమరీ? 4 ఏళ్ల నుంచి వెంట పడుతున్నాను, నేనే మెమరీకి రాలేదు. కరీం గో మ్యాన్. సార్ ఒకసారి డాబా దగ్గర జరిగింది గుర్తు తెచ్చుకోండి సార్, ఏదైనా క్లూ దొరకచ్చు. క్లూ? బాయ్ సార్. నేనెంత క్లూ ఇచ్చినా నా మాట మాత్రం డిసైడ్ చేయవు. ఆ రోజు దాబాలో హైట్ లేదా, అందం లేదా? పారిపోతున్న సరదాన్ని క్యాచ్ చేసిన తర్వాత ఎవడో ఒకటి ఎన్నకించి పట్టుకున్నాడు నన్ను. ఇప్పుడు అనిపిస్తుంది నేను ఎందుకు వెయిట్ చేస్తున్నానా? వాడు నన్ను పట్టుకున్నాడు, నేను లాగాను. అసలు నాకేం చేయాలో అర్థం కావట్లేదు. పట్టుకున్నాడు, లాగాను. ఇప్పుడు చెప్పు, అసలు నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా? ఎస్. చేసుకుంటావా? సిజర్స్ పట్టా. అయ్యో, నాకు చాలా టెన్షన్ గా ఉంది. ముహూర్తాలు చూడాలి, అందరికీ చెప్పాలి. దేవుడా, ఎంత ఇంతకీ ఆ స్పాట్ ఎక్కడా? ఇక్కడ తీసుకొచ్చావేంటి? ఇక్కడ. అను ఒకసారి నువ్వు ఇట్టా. ఆ రోజు సర్దార్ని ఇలా పట్టుకున్నాను. పట్టుకొని? కాసేపు నువ్వు సర్దార్ అనుకో. పట్టుకున్నప్పుడు అనుకున్నా. కొంచెం కామ్గా ఉంటావా? ఇలా పట్టుకొని నా దగ్గరకు లాక్కున్నాను. ఇలా కాదు, ఇలాగా. ఇంత లూజ్ గా పట్టుకున్నావు గనకే లేదు, వాడు పారిపోయాడు. ఇలాగే గట్టిగా పట్టుకున్నా. పట్టుకున్న తర్వాత ఇద్దరు స్ట్రగుల్ అయ్యాం. ఇలాగా ఇలా స్ట్రగుల్ అయ్యి వాడిని ఇలా తిప్పి పడేశాను. ఇక్కడ మీ ఇద్దరం మళ్ళీ స్ట్రగుల్ అయ్యాం. అయినా నేను వాడిని వదలలేదు. వదలదు, గుర్తెచ్చుకో. అప్పుడు సడన్ గా వెనక నుంచి ఎవడో ఒకడు నన్ను పట్టుకొని లాగాడు. వాడిని నిద్రించుకొని సర్దార్ పాకెట్ చెప్పి, ఓ సారీ సారీ ప్లీజ్. అప్పుడు వాడు పాకెట్ చేపెట్టి ఇలా లాగాను. ఎస్. నిన్నే ఏంటిది? ఇదా చిత్తూరు సర్దార్ జాతకం. ఇక్కడ దీన్ని రాసినోడి పేరు కూడా ఉంది. మనం కూడా జాతకాలు అక్కడే రాయించుకుందామా? మిర్చి మల్లయ్య, రామేశ్వరం. వదినా, నేను వెళ్ళొస్తాను. సిద్ధు, కాఫీ తాగి వెళ్ళు. వద్దు వదినా, నాకు టైం అవుతుంది. టిఫిన్ ఎలాగో చేయలేదు, కనీసం కాఫీ అయినా తాగి వెళ్ళు సిద్ధు.
రేయ్ మంచి కాఫీ కోసం ఏమైనా త్యాగం చేయి కానీ కాఫీని మాత్రం త్యాగం చేయకు. అమ్మ మాట్లాడు బాబు. వద్దా ప్లీజ్ వద్దా, ఏదో ఒకటి చెప్పే వద్దా, నేనేం చెప్పే, ఇదిగో ప్లీజ్ ప్లీజ్ ఏదో ఒకటి చెప్పే. హలో అక్క, నేను అనుని. సిద్ధు ఉన్నాడా? సిద్ధు ఇంట్లో లేడమ్మా. ఈ ఫోన్ సిద్ధుది కదా? అంటే ఇంట్లో మర్చిపోయి వెళ్ళాడు. నువ్వు అబద్ధం చెప్తున్నావు నాకు తెలుసు, కానీ అక్క ఫోన్ బాబాయ్కి ఇస్తారా? బాబాయ్కి ఇమ్మంటుంది. బాబాయ్ ఫిట్టింగ్ మాత్రం పెట్టద్దు. హలో సిద్ధు ఇంట్లో లేడమ్మా. ఏమిటో వాడి హడావిడి వాడును. వాడెప్పుడు ఇంట్లో ఉండాలి? టిఫిన్ కూడా సగంలో వదిలేసి డ్యూటీ అని వెళ్ళిపోయాడు. అది వేస్ట్ అయిపోతుందని నేను తింటున్నా. జీవితం వేస్ట్ అయినా పర్వాలేదమ్మా, టిఫిన్ వేస్ట్ అవ్వకూడదు. ఏమంటావు? అలాగా, తినండి తినండి. ఫోన్ మాత్రం బాబుకి ఇవ్వండి. తీసుకోరా. హలో ఆంటీ, నేను ఎప్పుడు నిజమే చెప్తాను. ప్లీజ్ ప్లీజ్ చెప్పకరా. 10 రూపాయల కాగితం మీద ఒట్టేసి చెప్తున్నాను. మా బాబాయ్ ఇంట్లో లేడు, ఎప్పుడు వస్తాడో తెలీదు. బాయ్ ఆంటీ. ఓకే బాయ్. ఎలా యాక్ట్ చేశాను? ఇదే యాక్టింగ్ నువ్వు స్కూల్లో చేయి, ఫస్ట్ ప్లేస్ గ్యారంటీ. బాబాయ్. ఇది ఓవర్ యాక్టింగ్, దీనికి ముందు చేసావే అది సూపర్ యాక్టింగ్. అలాగే నువ్వు స్టేజ్ పైన చేయి, నీకు ఫస్ట్ ప్లేస్ గ్యారంటీ. మీరు మాత్రం యాక్టింగ్ జీవితంలో చేస్తారే? అబద్ధానికి తమ్ముళ్ళు ఉంటారంటారు. ఇక్కడ తమ్ముళ్ళేంటి, వదిన్లున్నారు, మామయ్యలున్నారు, చివరికి మనవాళ్ళు కూడా ఉన్నారు. ఏం ఫ్యామిలీ అయ్యా మీది? అందరినీ అబద్ధాలు చెప్పొద్దంటారు, లంచాలు ఇవ్వద్దంటారు. ఇక్కడ మీరేమో ఓపెన్ గా లంచాలు ఇచ్చేస్తారు, అబద్ధాలు చెప్పిస్తారు. అయినా నేనంటే ఎందుకంత టెన్షన్? నేనేదో కొంచెం ఎక్స్ట్రా మాట్లాడతాను. ఏ బాబా ఎక్స్ట్రా తింటలేదా? నేనే నీ టైం పాడు చేయడానికి రాలేదు. నువ్వు రామేశ్వరం వెళ్తున్నావని అన్నయ్య ఈ లెటర్ కేవి గారికి ఇవ్వమన్నాడు. కేవి గారు రామేశ్వరంలో ఉన్నారా? కేవి గారు ఉండేది రామేశ్వరంలోనే, అదే ఆయన సొంత ఊరు. అసలు నేను కూడా నీతో వద్దాం అనుకున్నాను. టికెట్ ట్రై చేస్తే వెయిటింగ్ లిస్ట్ అన్నాడు. నా బతుకంతా వెయిటింగ్ లిస్టే అవుతోంది. ఏది కన్ఫర్మ్ అవట్లేదు. కనీసం కనీసం నువ్వైనా కన్ఫర్మ్ చేయవయ్యా, వచ్చి సెటిల్ అయిపోతాను. ఓకే పిన్ని. పిన్నా? అయ్యో నువ్వేరా నా ఫ్రెండ్వి. మాకు పెళ్ళై 6 సంవత్సరాలైనా ఇంకా పిల్లలు పుట్టలేదండి. రెండో పెళ్లి చేసుకోమని మా పేరెంట్స్ గొడవ పెడుతున్నారు. ఏం చేయమంటారో మీరే చెప్పండి. అసలు జాతక ప్రకారం మీ ఇద్దరికి పెళ్ళయ్యే యోగమే లేదు. మీ ఇద్దరు ఎలా కలిశారు? అదేంటండి అలా అంటారు? పెళ్ళైతేనే కదా పిల్లల గురించి అడిగేది. ఆ మిర్చి మల్లయ్య మా జాతకం చూసి 7 జన్మలకు భార్యాభర్తలుగా కలిసి ఉంటామని చెప్పాడు. మరి మీరేమో ఇలా చెప్తున్నారేంటి? ఆ మిచ్చిమల ఎంతకాలం నుంచి జోష్యం చెప్తున్నాడు? మగా అయితే 5 ఏళ్ల నుంచి. వాడి అసలు వ్యాపారం వేరే ఉంది. మిర్చి బస్తాల్లో తుపాకులు సప్లై చేస్తాడని అందరూ చెప్తారు. సార్ ఏంటి సార్ గెలుపుతున్నారు? పెట్టండి అక్కడ. అదే ఏం లేదు, నా దగ్గర ఉన్న మిర్చిలకి మీ దగ్గర ఉన్న మిర్చిలకి చాలా తేడా ఉందండి. లేదండి, రెండు ఒకటే. రెండు ఒకటే అన్నప్పుడు మీరు రేట్ ఎందుకు ఎక్కువ చెప్తున్నారు? ఆ మిర్చి మళ్ళీ చాలా తక్కువకి ఇస్తా అన్నాడు. వాడు ఫ్రీగా కూడా ఇస్తాడు. ఫ్రీగానా? నేను ఒట్టి మిర్చి వ్యాపారమే చేస్తున్నాను. ఆడు మిర్చి వ్యాపారంతో పాటు ఇంకా చాలా దొంగ వ్యాపారాలు కూడా చేస్తున్నాడు. ఎందుకు ఇవ్వడం? సీతాకోక చిలక. నమస్తే అండి. అరే తెలుగు సీతాకోక చిలక. నువ్వేం చెప్పొద్దు. పెళ్ళి ఎప్పుడు అవుతుందో అడగటానికి వచ్చావు అంతేగా. ఇతను కాగానే నీకే. గురువు గారు, ఆ అమ్మాయి నన్నే వెతుక్కుంటూ వచ్చినట్టుంది. మా ఇద్దరిని సెటప్ చేయకూడదు? ఏంట్రా బ్రోకర్ లా కనపడుతున్నానా? మిర్చి బస్తాల కుక్కుతా మంటెక్కుద్ది. ఎక్కడ? అర్థమైంది. ఆల్ క్లియర్ సార్. అర్థమైందమ్మా, ఫ్యామిలీ ప్రాబ్లం అని. జాతకాలు కలవకపోతే జీవితాలు కూడా కలవు. రా నువ్వు వెళ్ళవా. ఇప్పుడు కూడా నేను రెడీ. విడాకులు పిలిచేసి మా ఇద్దరికి సెటప్ చేయించండి. ఇందాక నేనేమన్నాను రా? మిర్చి బస్తాలు వేసి కుక్కుతాను, మంట ఎక్కుద్ది ఎక్కడా అని అడిగారు. అప్పుడు నువ్వేమన్నా? అర్థమైందండి అన్నా. ఎక్కడ అర్థమైంది? నువ్వు కూర్చోమ్మా. ఇతనెవరు? నీ మొగుడా? మన మొగుడు అనుకుంటా.
ఏసీపీ సిద్ధార్థ్ ఫ్రమ్ హైదరాబాద్. పోలీసులు చెప్పడం మానేశానండి. ఏంటి నిజాలా? కాదు, జాతకాలు. నేను చెప్పిస్తాగా. ఇతన్ని ఎక్కడన్నా చూసావా? చూడలేదు. ఇతన్ని అస్సలు చూడలేదు. అలా అయితే చూడకుండానే జాతకాలు చెప్తున్నావా? ఆ? జాతకాలు రాయించిన వాళ్ళు అందరితోనూ మాకు లింక్ ఉంటుంది ఏంటండి? ఎందుకో నీ ఫేస్ చూస్తే నీ జాతకం చెప్పాలని ఉందయ్యా. నువ్వు మహర్జాతకుడి, కాకపోతే నీ 7 జన్మలు వెనకటి చూస్తేనే నీచంగా ఉంది. మొదటి జన్మలో కుక్కలా పుట్టావు, తర్వాత ఎద్దులాగా, నక్కలాగా, చీమలాగా, ఒంటిలాగా, నెమలిలాగా, చివరికి కాకిలాగా పుట్టావు. నువ్వు గతానికి వెళ్ళి నా 7 జన్మల గురించి చెప్పావు కదా. నువ్వు ఇప్పుడు కోఆపరేట్ చేయకపోతే జరగబోయే 7 రోజులు నీకెలా ఉంటుందో నేను చెప్తా. మొదటి రోజు నిన్ను అరెస్ట్ చేస్తాం. రెండో రోజు అత్తారింటికి తీసుకెళ్తాం. కాకినాడకా? కాదు, కటకటాల్లోకి. అబ్బో, మరి మూడో రోజండి? కొత్త బట్టలు ఇస్తాం. దేనికి? ఒంటి మీద బట్టలు రక్తంతో తడిసిపోతాయి కదా. అబ్బా, అంతలా కుమ్మేస్తారా? నాలుగో రోజు ఏం చేస్తారండి? చికెన్ బిర్యానీ పెడతాం. అబ్బా 3 రోజుల క్రితంది. అబ్బా, మరి ఐదో రోజు? ఐస్ గడ్డల మీద పడుకో పెడతాం. అది పోయిన వాళ్ళు కదా పడుకోబెట్టేది. అంత దూరం వెళ్ళక్కర్లేదు సార్. కొత్త బట్టలు పెట్టిన రోజే గురువు గారు నిజాలు మొత్తం కక్కేస్తారు. ఆ ముక్క చెప్పాల్సింది మీ గురువు గారు. తేడా జరిగిందో మొదటి రోజే కొత్త బట్టలు ఇస్తాం. ఆలోచించుకో.